నెక్స్ట్ దీన్ని మెల్లిగా 5 మినిట్స్ తర్వాత మెల్లిగా ఇలా తిరగేసుకొని మళ్ళీ సిమ్లోనే పెడదాము. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్లో మనకు నూడిల్స్ ఎగ్ పిజ్జా రెడీ అయిపోతుంది. బయటంతా మనకు దొరికే పిజ్జా కన్నా టేస్ట్గా ఉంటుంది. ఫ్రెష్గా నీట్గా మన ఇంట్లోనే చేసి పిల్లలకు పెడితే ఎగ్లో ప్రోటీన్ అన్నీ మనకు పిల్లలకి హెల్తీగా బాగుంటుంది అన్నమాట. అందుకని నేను ఇంట్లోనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చూద్దాం. మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే ఏ ఆకుకూరలు వేసినా ఏ కాయగూరలు వేసినా పిల్లలు ఈజీగా తినేస్తారు. బయట పిజ్జాల కన్నా మన ఇంట్లో చేసుకుంటే పిల్లలకి హెల్తీ కదండి. అందుకని అన్నమాట. బేసిక్గా వంటలు అప్పుడప్పుడు చేసినా చూసారా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. నాకు కూడా ఇంతవరకు చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నాను. ఇప్పుడు తీసుకుపోయి పెడదాం. వేడివేడిగా పిల్లలకి సర్వ్ చేసేద్దాం. పదండి పదండి పదండి, నా కొడుకు ఏం చెప్తాడో చూద్దాం. ఇప్పుడు నా కొడుకు చెప్తాడు ఎలా ఉందో ఇది. చూడు చిన్న ఎలా ఉంది. బాగుందా? సూపరా?